పర్చేజ్ ఆర్డర్ అంటే సార్ 15,000 పర్చేజ్ ఆర్డర్ చేసుకుంటే మనం బండి బుక్ చేసుకోవచ్చు. ఈ బండి బుకింగ్ కూడా ఇది ఎవరికి డబ్బులు అదర్ పర్సన్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము ఈ బండి గురించి కనుక కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్కు నచ్చిందంటే కస్టమరు తన ఫోన్ పే నుంచి తనే స్వయంగా బండిని బుక్ చేసుకోవచ్చు. ఇది డబ్బులు కట్టే వ్యాపారం, కట్టించే వ్యాపారం కాదు, ఓన్లీ బుకింగ్ మాత్రమే. అది కూడా పర్చేజ్ ఆర్డర్ కింద వెళ్తుంది. మనం 15,000 కట్టిగా బండి బుక్ చేస్తే ఈ బుక్ చేయించిన వ్యక్తిని ఏమంటుందంటే కంపెనీ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అని ఇతనికి ఒక ఐడి నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ ఇస్తుంది. సార్ ఈ పర్సన్ 18 రకాల మోడల్స్ ఉన్నటువంటి బండ్లలో ఏ బండి అయినా కొనవచ్చు, కస్టమర్ ఇష్టం. ఏ బండి కొన్నా ఈ 15,000 అనేది మైనస్ అవుతుంది. లేదా ఇతను ఏ షోరూంలో కొనుక్కోవచ్చు అంటే ఏడిఎంఎస్ అనే షోరూంలో ఎక్కడన్నా బండి తీసుకోనికే అవకాశం కల్పించింది. చూద్దాం. ఈరోజు మన దగ్గర 1,10,000 ఒక బండి ఉంది సార్. ఇది మంత్ర అనే ఒక బండి ఉంది. ఈ మంత్ర అనే బండి కనుక మనకు నచ్చిందంటే మనం ఫస్ట్ కట్టిన అమౌంట్ ఎంత ఉంది సార్? ఈ 15,000 అనేది మైనస్ అవుతుంది. మనం బండి కొన్నప్పుడు మిగతా 95,000 కట్టి మనం బండి తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక హెవీ కస్టమర్ ఉన్న డబ్బులు ఉన్నాయి, ఒకేసారి నేను క్యాష్ పే చేస్తాను, ఒకేసారి క్యాష్ పే చేస్తాను తీసుకోవచ్చు, కస్టమర్ ఇష్టం అది. కానీ ఈరోజు మనకు సమాజంలో ఎవరు ఎక్కువగా ఉన్నారు సార్ అంటే నేను 15,000 కడతా నాకు బండి కావాలని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవునా కదా? వీళ్ళ కోసం మన కంపెనీ 3 రకాల అవకాశాలు ఇచ్చింది సార్. ఇందులో ఫస్ట్ వన్ బజాజ్ కార్డుతో కొనవచ్చు, క్రెడిట్ కార్డుతో తీసుకోవచ్చు బండి, లేదంటే మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం ఉంది. ఈ ఫైనాన్స్ వచ్చేసి మన దగ్గర చాలా రకాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా ఈజీఎడ్ ఫైనాన్స్ అనే కంపెనీ ఉంది. ఇది 24 నెలలు కస్టమర్ ఈఎంఐలో వెహికల్ ఇస్తుంది. ఓకేనా సార్? ఈఎంఐలో వెహికల్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కండిషన్ ఏం సార్ అంటే ఈఎంఐ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళకి మాత్రం 100% లోన్ వస్తుంది. కొంతమందికి సిబిల్ ఉండదు, చెక్ బౌన్స్ ఉన్నాయి, సమ్ ప్రాబ్లం, బండి కావాలి. ఎట్లా అంటే కస్టమర్ ప్రొఫైల్ బట్టి లోన్ వస్తుంది. మనకు ఒక పర్సన్ 60% రావచ్చు, 70% రావచ్చు, 80% రావచ్చు. కస్టమర్ ప్రొఫైల్ బట్టి లోన్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా మన కంపెనీ ఏం చేసిందంటే ఈ సిబిల్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, అందరికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనకు బజాజ్ ఫైనాన్స్ తీసుకొచ్చింది, అదేవిధంగా శ్రీరామ ఫైనాన్స్ వచ్చింది సార్. ఈరోజు ఎలాంటి సిబిల్ లేని వ్యక్తి అయినా మనం శ్రీరామ ఫైనాన్స్ ద్వారా బండి ఇప్పించవచ్చు. కాకపోతే మనం కట్టిన 15,000తో పాటు ఇంకో 10,000 లేదా 15,000 కస్టమర్ తీసుకునే బండిని బట్టి పేమెంట్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఓకేనా సార్? ఇది ఫైనాన్స్కి సంబంధించిన సమాచారం సార్ బండికి. అదేవిధంగా బిజినెస్ గురించి కూడా చూద్దాం సార్.